ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. చూడండి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏంట్రా ఇది? అరే ఏంద్రా దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఏం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావ దారిద్ర్యం దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఎందుకు వచ్చావా? నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చా. నిన్ను ఎక్కడి నుంచి వచ్చావు? వెళ్ళవా? వెళ్ళవా? వెళ్ళకుండా వెళ్ళవా? వెళ్ళకుండా. అరే అమ్మ, అసలు సచ్చిందిరా గొర్రె. పైకెగిరి ఇది నేను చూడలా. వస్తున్నాడు, సిద్ధమవ్వాలి. ఆకాశము చీల్చి మహిమతో దిగి రక్షణ గీతముతో. ఏంటిది? పూలధ్వనితో సభకై పెళ్లి కుమారుడొచ్చే, ఎగిరిపోదమా. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. చర్చికి వెళ్తున్నారమ్మా? ఎప్పటి నుంచి వెళ్తున్నారు? చిన్నప్పటి నుంచేనా? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. అంతకుముందు మీరు హిందువులేనా? సిగ్గుండాలరా, కొంచెమన్నా సిగ్గుండాలి. అంటే మీరు హిందుత్వం నుంచి ఎందుకు వెళ్ళారు క్రిస్టియనిటీకి? అడుగు తింటానికా? ఆరోగ్యం బాగాలేకపోతే మీరు చర్చికి వెళ్ళారు. అంటే ఇప్పుడు మొన్న కరోనా వైరస్ లో 1500 మంది పాస్టర్లు చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారప్పా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అంటే ఇప్పుడు చర్చికి వెళ్తే ఆరోగ్యం బాగా అవుతుందా? బాగా అయింది నా నమ్మకం. గాడిది గుడ్డేం కాదు. ఓకే, మరి హాస్పిటల్కి ఎన్నో హాస్పిటల్ తిరిగారు. చెన్నై కాదు, నెల్లూరు కాదు, మంచి మంచి హాస్పిటల్ కూడా తిప్పారు. బాగా వైదికుల దగ్గరికి తిరిగినా. ఏమైంది చెప్పు. బాగా తీసింది. చర్చిలో చేరినా. ఏం జరిగింది? నీళ్ళలో ముంచి దాపుతారు కదా మమ్మల్ని, ఆ నీళ్ళలోనే సప్పను వదిలేసింది. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. పై నుంచి కింద వరకు శివుని ఎత్తురు కాలేదు నాకు. ఎవరికి? మీకా? నాకు. ఆ నీళ్ళలో ముంచి లేపినాక నాకు బాగా అయింది. అప్పుడే కడిగిడిసి అయినాడు దేవుడు. ఎలా కనపడుతున్నాను నీకు? చెప్పు పర్లేదు. శుభ్రంగా అప్పటి నుంచి శరీరం బాగుంది. చూడు, ఆనమాలు కూడా ఒక రౌండ్ పుచ్చిపోయిన గోరు. ఈ గోర్లన్నీ పోయినట్టువి, మళ్ళా వచ్చినట్టువి. కాళ్ళకు గాని చేతులకు గాని కనీసం కళ్ళు కూడా కనిపించేది నాకు. ఇప్పుడు బైబిల్ కూడా చదవగలకుండా. ఒరే నేను చూపిస్తానండి. అరే నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. గర్భసంచి లేదు. అమ్మయ్య, వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంట అనుకున్నా నా తల్లే. నేను అడిగిన ప్రభా, నాకు బిడ్డ సంచి తీసేసారు కదా. నాకు తెలీదమ్మా. అయితే నాకు బిడ్డ సంచి కావాలి సరిపోయింది అని ప్రార్థన చేసుకుని అడిగితే దేవుడు నాకు కొత్త బిడ్డ సంచి ఇచ్చిండండి. అంటే ఇంకేముంది? నాకు ఆల్రెడీ 2 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. రెండింటికి సెలెక్ట్ అయిపోయాను. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఫిబ్రవరిలో ప్రార్థన చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? 3rd వన్ SPDCL లో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ గా మళ్ళీ వచ్చింది ఇంకో జాబ్. అద్భుతం, ఫెంటాస్టిక్. ఇంకో జాబ్ వచ్చింది. ఎన్ని జాబులు కొడుతుంది చూడండి అక్కడ.
కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా